ఈ విధమైనటువంటి రెచ్చగొట్టే ప్రకటనలు ట్రంప్ అమెరికా మానుకోనట్లయితే ప్రపంచంలో ఉన్నటువంటి ముఖ్యంగా పశ్చిమాసియాలో మా మిడిల్ ఈస్ట్ లో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఎవరికి వాళ్ళు అప్రమత్తమయ్యి ఆయుధాలని ఓడిపోతారా గెలుస్తారా అది వేరే అంశం. కానీ ఎవరి రక్షణకు వాళ్ళు జాగ్రత్తలు తీసుకునేటువంటి పరిణామాలు తలెత్తితే అది మరికొన్ని కొత్త ఉద్రిక్తతలకు దారి తీసేటువంటి అవకాశం ఉందనేది నా అభిప్రాయం. కానీ ఇక్కడ అంటే బైడెన్ సందర్భంలో చూసాం, అంటే ముందు ఇజ్రాయెల్ని అంటే వెనకాల నుండి నడిపించాడు అనే ఒక చర్చ జరిగింది. సో ఇటువంటి సినారియోలో ట్రంప్ ఎందుకు నేరుగా దిగుతా అంటున్నాడు? అంటే ఇజ్రాయెల్ని ముందుకు నడిపించి వెనకాల నుండి నడిపించే అవకాశం ఉంటుంది, కానీ ఎందుకు నేరుగా ట్రంపే రంగంలోకి దిగాలనుకుంటున్నాడు? అంటే అమెరికాని ఎందుకు రంగంలోకి దించాలనుకుంటున్నాడు గాజా పైన? నిజానికి బైడెన్ అమలు జరిపిందైనా లేదా ట్రంప్ ఇప్పుడు చెప్తున్న దానికైనా దాని వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఒకటే. అయితే బైడెన్ తన వాంఛను బహిరంగంగా చెప్పలేదు. చెప్పకుండానే గాజాను సర్వనాశనం చేయించినటువంటి వ్యక్తి బైడెన్. జరుగుతోంది ఏం జరగచ్చండి? ఇప్పుడు హమస్ ఇజ్రాయెల్ మీద ఒప్పందాన్ని ఉల్లంఘించింది ఇజ్రాయెల్. అందువలన మేము నిరవధికంగా బందీలను అప్పగించడం నిలిపివేశామని చెప్పేసి హమస్ ప్రకటించింది. అది నిన్న మొన్న జరిగినటువంటి పరిణామం. కానీ అంతకంటే ముందే హమస్ ని అదేవిధంగా గాజా పౌరుల్ని మొత్తం పాలస్తీనియన్లని లేదా అరబ్ ప్రాంతంలో ఉన్నటువంటి దేశాలన్నింటినీ కూడా రెచ్చగొట్టే విధంగా డొనాల్డ్ ట్రంప్ గాజాను మొత్తం పాలస్తీనియన్లు ఖాళీ చేయాలి, వాళ్ళు ఈజిప్టు లేదా జోర్డాన్ కి వెళ్ళాలి, దాన్ని మేము స్వాధీనం చేసుకుంటామని చెప్పేసి ప్రకటించినటువంటి పెద్ద మనిషి ట్రంప్. అంటే ఎవరిని రెచ్చగొడుతున్నారు అనేటువంటిది మనకి ఇక్కడ స్పష్టంగా అరటిపండు వలిసి చేతులు పెట్టినట్టు కనిపిస్తూ ఉంది. అందువలన ఒకవేళ హమస్ ఉల్లంఘించేట్లయితే ఏ విధంగా ఉల్లంఘించిందో ప్రపంచానికి చెప్పాలి. లేదు ఇజ్రాయెల్ ఉల్లంఘించినట్లయితే ప్రపంచానికి ఆ విషయం కూడా మూడో వ్యక్తిగా ఉన్నటువంటి మూడో దేశంగా ఉన్నటువంటి అమెరికా లేదా మరొక దేశం చెప్పాలి. అలా కాకుండా మేమే స్వాధీనం చేసుకుంటాము, దానికోసం యుద్ధం చేయక్కర్లేదు, మేము స్వాధీనం చేసుకుంటాము, హమస్ అనేటువంటిది చాలా డల్ అయిపోయింది, చాలా బలహీనంగా ఉంది అని ఈ విధంగా రెచ్చగొట్టడం అనేటువంటిది అమెరికాకి ఏ విధంగా సమర్థనీయము అనేటువంటిది ఇవాళ ప్రశ్న. దీన్నే కనుక కొనసాగించేట్లయితే, ఒకవేళ ఏ కారణంతో అయినా కనుక సాగరించేట్లయితే ప్రపంచంలో ఏ ప్రాంతాన్నైనా ఏదో ఒక సాగుతోటి ఆక్రమించుకోవడానికి అమెరికా తెగబడుతుంది అనేటువంటి ఆందోళన కూడా వెల్లడవుతున్నాయనేది మనం గమనించాలి. అందువల్ల ఈ స్థితికి ఈ విధమైనటువంటి రెచ్చగొట్టే ప్రకటనలు ట్రంప్ అమెరికా మానుకోనట్లయితే ప్రపంచంలో ఉన్నటువంటి ముఖ్యంగా పశ్చిమాసియాలో మా మిడిల్ ఈస్ట్ లో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఎవరికి వాళ్ళు అప్రమత్తమయ్యి ఆయుధాలని ఓడిపోతారా గెలుస్తారా అది వేరే అంశం. కానీ ఎవరి రక్షణకు వాళ్ళు జాగ్రత్తలు తీసుకునేటువంటి పరిణామాలు తలెత్తితే అది మరికొన్ని కొత్త ఉద్రిక్తతలకు దారి తీసేటువంటి అవకాశం ఉందనేది నా అభిప్రాయం. కానీ ఇక్కడ అంటే బైడెన్ సందర్భంలో చూసాం, అంటే ముందు ఇజ్రాయెల్ని అంటే వెనకాల నుండి నడిపించాడు అనే ఒక చర్చ జరిగింది. సో ఇటువంటి సినారియోలో ట్రంప్ ఎందుకు నేరుగా దిగుతా అంటున్నాడు? అంటే ఇజ్రాయెల్ని ముందుకు నడిపించి వెనకాల నుండి నడిపించే అవకాశం ఉంటుంది, కానీ ఎందుకు నేరుగా ట్రంపే రంగంలోకి దిగాలనుకుంటున్నాడు? అంటే అమెరికాని ఎందుకు రంగంలోకి దించాలనుకుంటున్నాడు గాజా పైన? నిజానికి బైడెన్ అమలు జరిపిందైనా లేదా ట్రంప్ ఇప్పుడు చెప్తున్న దానికైనా దాని వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఒకటే. అయితే బైడెన్ తన వాంఛను బహిరంగంగా చెప్పలేదు. చెప్పకుండానే గాజాను సర్వనాశనం చేయించినటువంటి వ్యక్తి బైడెన్. దాదాపు 70% గాజాలో ఉన్నటువంటి భవనాలు ఇవన్నీ కూడా పనికిరాకుండా పోయాయి, మానవ నివాసాలు అక్కడ అసాధ్యం అనేటువంటిది తేలింది కదా. ఎందుకు చేయించాడు అంటే డెఫినెట్ గా ఆ ఉద్దేశం, ఆ దురుద్దేశం లేదా ఆ దుష్ట ఆలోచన అనేటువంటిది బైడెన్ కూడా ఉన్నది. కాకపోతే అతను బహిరంగంగా చెప్పలేదు. ఇప్పుడు మొత్తం అంతా కూడా ఇప్పుడు దాని పునర్నిర్మాణ సమస్య అనేటువంటిది ఇప్పుడు ముందుకు వచ్చింది కనుక ఆ పునర్నిర్మాణం పేరుతోటి ఆ ప్రాంతాన్ని ఆక్రమించాలి, ఆ శాఖతో ఆక్రమించాలి అనేటువంటిది ఆ తెగింపుకు ట్రంప్ ఇప్పుడు బహిరంగంగా చెప్తున్నాడు. అయితే దీన్ని ప్రపంచం సహిస్తుందా? సహించేటువంటి అవకాశమే లేదు. ఇప్పటికే అరబ్ దేశాలన్నీ కూడా స్పష్టంగా చెప్పాయి, దాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించాం. గాజా పునర్నిర్మాణం లేదా పునరుద్ధరణ అనేటువంటిది మేమంతా చూసుకుంటాము అని చెప్పేసి ఆ దేశాలన్నీ కూడా స్పష్టంగా చెప్పాయి.
సౌదీ అరేబియా కూడా మీ దగ్గర చాలా భూమి ఉంది, మీ ప్రాంతంలోకి పాలస్తీనా వాళ్ళనందరినీ తీసుకెళ్లి అక్కడ సెటిల్ చేయండి అని నెతన్యాహు చెప్పినటువంటి దాన్ని కూడా సౌదీ అరేబియా రాజు నిర్బంధంగా ఖండించాడు, తిరస్కరించాడు. జోర్డాన్ కూడా అదే చేసింది. ట్రంప్ తో భేటీ అయినటువంటి జోర్డాన్ కింగ్ అబ్దుల్లా కూడా అదే విధమైనటువంటి ప్రకటన చేశారనేది మనం గమనించాలి. అందువల్ల అంత తేలిక అయితే కాదు, చెప్పినంత తేలికగా ఒక ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడం ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో అనేది చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ హమాస్ ని కేవలం టార్గెట్ చేస్తున్నాడు అనుకోవాలా, లేకపోతే గాజాని ఆక్యుపై చేయాలనుకునే ఒక ఇంటెన్షన్ ఇక్కడ కనిపిస్తోందా, లేకపోతే రెండింటిని ఇక్కడ చూడాలా? హమాస్ అనేటువంటిది ఈ ముఖ్యంగా అమెరికాకు ఒక సాకు. ఎందుకు అంటే గతంలో మనం చూసాం, పాలస్తీనా విముక్తి కోసం యాసర్ అరాఫత్ నాయకత్వంలో ఏర్పడినటువంటి పిఎల్ఓని ఉగ్రవాదులని లేకపోతే మరొక పేరుతోటి అణిచివేయడానికి ప్రయత్నించారు. అదంతా జరిగిన తర్వాత అనేక కొత్త సంస్థలు ఉనికిలోకి వచ్చిన తర్వాత, పాత సంస్థలు తెరమరుగైన తర్వాత తాజాగా పాలస్తీనియన్ల అభిమానాన్ని పొందింది. అదే విధంగా ఒక సాయుధ శక్తిగా ముందుకొచ్చింది హమస్. అందువలన హమస్ అనేటువంటి దానికి ఉగ్రవాద ముద్ర వేసి దాన్ని అణిచివేసేస్తే ఇక మొత్తంగా పాలస్తీనియా యొక్క ప్రతిఘటనని నివారించవచ్చు. వాళ్ళందరినీ కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒక బందీలుగానో లేదా బానిసలుగా చేసుకొని తమ హవా చలాయించవచ్చు అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి నెతన్యాహు. కానీ కోటేశ్వరరావు గారు ఇక్కడ ఒక పాయింట్ ని యాడ్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మీరు అన్నట్టుగా పోనీ హమాస్ ని అక్కడ క్లియర్ చేయాలనుకుంటే దాదాపుగా ఇస్రాయల్ కొద్ది రోజుల క్రితం వాళ్ళు చెప్తున్నట్టుగా దాదాపుగా 80% 90% క్లియర్ చేసేసాం హమాస్ ను, హెజ్బుల్లాను కూడా దాదాపుగా మేము నాశనం చేసేసాం, మేము క్లియర్ చేసేసాం అనుకుంటున్న సందర్భంలో ఇంకా ప్రత్యేకంగా అక్కడ ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంది, అవసరం ఏం కనిపిస్తోంది? సో ఇటువంటి చర్చ జరుగుతోంది. బంధనని హమాస్ కూడా మా దగ్గర ఉన్న బంధన ఇప్పుడు విడిచిపెట్టమంటోంది. సో ఇక్కడ ఎలా చూడాలి ఈ మోటివ్ని? ఇప్పుడు కొన్ని వేల మంది హమాస్ సాయుధులు వాళ్ళందరినీ కూడా ఇజ్రాయిల్ లేదా అమెరికా మీరన్నట్టుగా లేదా ప్రపంచంలో అనేక మంది భావిస్తున్నట్టుగా వాళ్ళందరినీ అంతం చేశారు అనుకున్నప్పటికీ పాలస్తీనా అనేటువంటి దేశం గనక ఏర్పడకపోయేటైతే పుట్టే ప్రతి ఒక్కరూ ఒక సాయుధ పౌరుడిగా, సాయుధ పోరాట యోధుడిగా తయారయ్యేటువంటి పరిస్థితి అక్కడ ఉన్నది. మీరు చూడండి, పాలస్తీనా పౌరుల్ని 80 ఏళ్ల నుంచి చూస్తే 80 ఏళ్ల క్రితం ప్రారంభమైన, దాదాపు 75 ఏళ్ల క్రితం ప్రారంభమైనటువంటి ఈ పోరులో పాలస్తీనా పోరులోనే పుట్టి, పోరులోనే పెరిగి, పోరులోనే మరణిస్తున్నటువంటి తరతరాలు అక్కడ ఉన్నాయి మనకి. ప్రపంచంలో ఇలాగా అంటే పోరు మధ్య పోరు బాటలో పుట్టి పెరిగి మరణిస్తున్నటువంటి జాతి మరొక దేశం ప్రపంచంలో మరొక ఖండంలో ఎక్కడా లేదు ఇంతవరకు. అందువలన ప్రతి పిల్లవాడు కూడా ఒక సాయుధ యోధుడిగా తయారయ్యేటువంటి పరిస్థితి అక్కడ, భౌతికమైనటువంటి పరిస్థితి ఆ విధంగా అక్కడ ఉంది. అందుకని ఒకవేళ హమాస్ను అంతం చేసినా కానీ గతంలో పిఎల్ఓని అంతం చేశారు, అదేవిధంగా అనేక సంస్థలను కూడా మట్టు పెట్టారు లేదా ఉనికిలో లేకుండా చేశారు. మరి హమాస్ ఎట్లా పుట్టుకొచ్చింది? అవన్నీ చేసిన తర్వాతే కదా. అందువలన ఆ సమస్య ఉన్నంత వరకు హమాస్ కాకపోతే మరొక రూపంలో లేదా మరొక సంస్థ ముందుకు వచ్చేటువంటి అవకాశం అయితే తప్పకుండా ఉంది. కానీ హమాస్ ని టచ్ చేస్తే ఇక్కడ ఇరాన్ ఊరుకునే సిచ్యువేషన్ కనిపించట్లేదు. అట్ ద సేమ్ టైం మీరు అన్నట్టుగా ఇటు లిబియాకి సంబంధించి